సంక్రాంతి పండుగతో బాక్సాఫీస్ హోరెత్తింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2 కొత్త తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మరియు వెంకటేష్ దగ్గమాటి నటించిన సంక్రాంతికి వస్తున్నాం రేసులోకి వచ్చాయి. అదే సమయంలో జనవరి 10న ముందుగా విడుదలైన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పోటీలో ఉంది. పండగ సందర్భంగా ప్రేక్షకుల ఎంపికతో బాక్సాఫీస్లో స్పష్టమైన విజేత తేలింది. నందమూరి బాలకృష్ణ తన డాకు మహారాజ్ విజయాన్ని తారాగణంతో కలిసి జరుపుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సెలవు దినాన 12.25 కోట్లు వసూలు చేసింది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ చిత్రం దేశీయంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగింది. ఈ చిత్రంలోని డబిడి డిబిడి పాట విడుదలకు ముందు ట్రోల్ చేసిన సినిమా విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. వెంకటేష్ దగ్గమాటి నటించిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న విడుదలై పెద్ద ఓపెనింగ్ సాధించింది. విడుదలైన మొదటి రోజునే ఈ చిత్రం భారతదేశంలో 23 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, వెంకీ కోసం జనం బండ్ల మీద సినిమాలు చూడటానికి వస్తున్నారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ సంక్రాంతి మాత్రమే కాదు, ఇది వెంకీ సంక్రాంతి అని చెప్పారు. గేమ్ చేంజర్ కు సంక్రాంతి ఊరటనిచ్చింది అనుకోవచ్చు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తొలి రోజు తెలుగు బాక్సాఫీస్ వద్ద 41 కోట్లు వసూలు చేసింది. 5వ రోజు సంక్రాంతి పండుగ కారణంగా 6.3 కోట్ల వసూళ్లను సాధించగలిగింది. ఇప్పటి వరకు దేశీయంగా ఒక 100 కోట్ల మార్క్ను దాటగా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం త్వరలోనే 200 కోట్ల మార్క్ను చేరుకోవాలని చూస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్తో పాటు కియారా అద్వానీ నటించగా శంకర్ దర్శకత్వం వహించారు.